హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఆరా ఇన్ఫ్రా. ఇప్పుడు ఈరోజు మీ ముందు ఇంకో కొత్త వీడియోతో వచ్చానండి. ఇది వచ్చి మనకి ఏదైతే మనం షాద్నగర్ చెప్తున్నామో షాద్నగర్కి ఆనుకొని దీన్ని ఏమంటారంటే ఓల్డ్ బెంగళూరు హైవే అంటారండి. ఇప్పుడు ఈ హైవే ఎక్కడ ఉంటుందంటే మనకు కరెక్ట్గా బెంగళూరు హైవేకి అడ్జసెంట్గా ఉంటుందండి. కొత్తూరు అనే విలేజ్ ఉంది కదండి. కొత్తూరు అనే విలేజ్ దాటంగానే మనకి తీగాపూర్ అనే ఒక విలేజ్ వస్తుందండి. తీగాపూర్ అనే విలేజ్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ తీగాపూర్ ఏంటంటేనండి, ఒకప్పుడు ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండేవి ఇందులో. ఇప్పుడు ఇందులో చాలా మటుకు ఇండస్ట్రీస్ని మనకి ఏదైతే జడ్చర్ల దగ్గర ఉన్న పోలేపల్లి సెజ్ ఉందో ఆ సెజ్కి తరలించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చి మనకి చుట్టూతా అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుందండి. ఇది హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్ ప్రాజెక్టు. మనకి ఇది వచ్చి 7 acres ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మీకు 133 square yards నుంచి ప్లాట్ సైజ్ ఉన్నాయండి. ఇందులో ఆల్రెడీ మీకు రోడ్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ చాలా బ్యూటిఫుల్గా చేశారండి. మీకు వెంచర్ ఒకసారి చూస్తే మనం ఎక్కడో లాంగ్లో వెళ్ళి ఎక్కడో ఊరు అవతల కొనుక్కుంటున్నట్టుగా ఉండదండి. ఇళ్ల మధ్యలో ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఎప్పుడైతే మనకి ఇళ్ల మధ్యలో ఉంటుందో ప్రాజెక్టు, మనకి రేపన్న రోజు ఇల్లు కట్టుకోవడానికి చాలా తొందరగా మనకి ఛాన్స్ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటేనండి, హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్ అవటం వల్ల మీకు కన్స్ట్రక్షన్ కూడా పర్మిషన్స్ ఈజీగా వస్తాయి. ఇంకోటి ఏంటంటేనండి, మీకు ఎక్కడో మారుమూల గ్రామంలో ఇల్లు కట్టుకున్నట్టు ఉండదండి. హైవేకి ఏదైతే మనం చెప్తున్న బెంగళూరు హైవేకి కరెక్ట్ 800 మీటర్లు ఉంటుందండి. ఆ 800 మీటర్లు కూడా మీకు 40 feet సీసీ రోడ్డు ఉంటుంది. దాని చుట్టూతో అన్ని ఇళ్ళే ఉంటాయండి. ఇప్పుడు చాలా మటుకు వెంచర్లు ఎలా ఉంటాయనంటే, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి దూరంగా ఇళ్ళ దాటిపోయి, ఊర్లు దాటిపోయి, పల్లెటూళ్ళు దాటిపోయిన తర్వాత ఎక్కడో పొలాల మధ్యలో వెంచర్లు ఉంటాయండి. ఈ వెంచర్ అలా ఉండదు, ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్. మీరు ఒకసారి రండి, ప్రాజెక్ట్ చూడండి, మీకే తీసుకోవాలి అని అనిపించేలాగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. మిగిలిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే నాకు సజెషన్ ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.